అనుమానం లేకుండా ఎవడో కూడా పాయింట్అవుట్ చేయకుండా ఉండేదని మాలాంటి వాళ్ళ అభిప్రాయం సాయి గారు. రైట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. ముందుగా అందరి ప్యానల్లో ఉన్న అందరికీ మీకు జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ పేషెంట్ నమస్కారాలు. ఇంకా నయం సాయి గారు, అసలు అదేం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ టూర్ లేదు, అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అట్లా పెట్టారని. అసలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ర్యాలీయే తీయలేదని చెప్పనందుకు ఇద్దరికి చెడు చేతులకు దండం పడుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళని తెలియజేశారు. మనుషులు బతికుండగానే చంపుకునేటటువంటి రాక్షసుల కంటే క్రూరమైనటువంటి రాజకీయ పార్టీలతో దయచేసి వినండి, దయచేసి వినండి, మీరు ఇద్దరు వినండి, నిన్న మీ తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. నేను చాలా ఓపికగా ఉన్నా, దయచేసి మీరిద్దరూ చెప్పిన మాటలకి నిజంగా నేను చాలా ఓపికగా ఉన్నా. ఎంత నా కోపం వచ్చినా కూడా ఓపికతో ఉన్నా, ఎందుకంటే డిబేట్ కాబట్టి. మీరిద్దరు మాట్లాడిన మాటలకి దయచేసి వినండి. ఇంత రాక్షసమైనటువంటి రాజకీయ పార్టీలతో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక వ్యక్తి రాయితో కొట్టాడనేది క్లియర్. దానికి ఈ బాక్స్ లో కూర్చున్న పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆయన ఖండించాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా అందరూ దాన్ని ఖండించారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క నుంచి పక్కన టీఆర్ఎస్ పార్టీ దాకా, అవతల మమతా బెనర్జీ నుంచి స్టాలిన్ దాకా అందరూ దీన్ని ఖండించారు. ఇంకో ప్రధానమంత్రి గారు ఖండించారు కాబట్టి తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు గారు ఖండించినట్టుగా ఖండించి మళ్ళీ ఆయన ఒరిజినల్ స్వభావాన్ని వాళ్ళ కొడుకుతో వాళ్ళ పార్టీ వాళ్ళతో తెల్లారి మళ్ళీ ఈయన కూడా రిపీట్ చేశాడు ఒరిజినల్ స్వభావాన్ని. అది దారి జరిగింది, రక్తం వచ్చింది, దానికి కుట్లు పడ్డాయి. సో వెల్లంపల్లి గారికి ఇంకా తీవ్రమైంది అయింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ గాయమైంది వెల్లంపల్లి గారికి. కదలేదంట, డ్రామా అంట. మాట్లాడితే కోపంగా ఏమొస్తుంది సార్ గారు చెప్పారు. వెల్లంపల్లి గారు డ్రామా అంట. ఆయన కన్ను నేను చూపిస్తాను, చుట్టూ పంపిస్తాను సార్, లేదంటే మీకు కూడా అదే విధంగా ఒకసారి గాయం అయితే అది కూడా డ్రామా అంటే ఏ విధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు సార్, అట రాళ్ళేశారట, ఇంకా ఈయన మీద రాళ్ళేస్తే ఈయనే రాష్ట్రాన్ని కాపాడలేనాడు, ఇంకా ఈయనే కాపాడుకున్నాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద దాడి జరిగితే మరి ఆయన రాష్ట్రాన్ని కాపాడుకోలేనాడు, మరి ఏ విధంగా ఈరోజు వచ్చి ఓటు అడుగుతాడు సార్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన మీద దాడి జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఏదో కోరికలు వర్కౌట్ కాలేదంట, అందుకని పెద్ద తరకే లేచిందంట. అసలు మన సభ్య సమాజంలో ఉండే మాట్లాడుతున్నాం, మనుషులు మాట్లాడే విధానంగానే మనం మాట్లాడుతున్నాం. ఎవరి అధికారం ఉన్నప్పుడు జరిగింది, ఏ బుద్ధ పనులు మీరే ఉన్నారు కదా, ఎందుకు దాన్ని తేల్చలా? ఏం సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేల్చలా? అది సింపతి కోసం అంటే జరుగుతాయంట. మీరు రాజకీయాల్లో నేను కొత్తగా వస్తాను, నేను చిన్నవాళ్ళు కావచ్చు, పురుషోత్తమ రెడ్డి గారు సీనియర్ అవ్వచ్చు, సాయి గారు జనరల్ సీనియర్ అవ్వచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో